700 సంవత్సరాలుగా ఒక అమ్మవారు బావిలోనే ఎందుకు కొలువై ఉన్నారు? ఆ బావిలో ఉన్న నీరు ఎందుకు ఎప్పటికీ ఎండిపోదు? ఆ విగ్రహాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించిన వారు ఎందుకు దాన్ని కదిలించలేకపోయారు? మరి ఈ అమ్మవారికి పరశురాముడితో ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే ఒక అద్భుతమైన క్షేత్రం హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం. నమస్తే, వెల్కమ్ టు భక్తి కథలు. నేను మీ భార్గవి. ఈరోజు మనం తెలుసుకోబోయేది కేవలం ఒక ఆలయ చరిత్రే కాదు, భూమి గర్భంలో వెలిసిన ఒక దేవత కథ, నీటిలో కొలువైన ఒక శక్తి స్వరూప కథ. జానపద నమ్మకాలు, పురాణిక గాథలు, చారిత్రక ఆధారాలు అన్నీ కలిసిపోయి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం. కానీ ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన విషయం చివర్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆలయ నిర్మాణ రహస్యం, విగ్రహ ప్రత్యేకత, గర్భగుడి నిర్మాణ పద్ధతి ఇవన్నీ కలిసి ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాయి. మరి ఆ రహస్యం ఏంటి తెలుసుకుందాం. ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు ఈ ప్రాంతం అంతా పొలాలు, చెరువులు, చిన్న గ్రామాలతో నిండి ఉండేదని స్థానిక సాంప్రదాయాలు చెప్తున్నాయి. ఆ సమయంలో బల్కంపేట్ ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయం జరిగేది. ఒక రోజు కొంతమంది రైతులు నీరు కోసం ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. మొదటిలో అది సాధారణ పనిలాగానే అనిపించింది. కానీ కొంత లోపలికి వెళ్ళిన తరువాత వారు ఒక విచిత్రమైన రాతి స్వరూపాన్ని కనుగొన్నారని స్థానిక కథనం. ఆ రాయి సాధారణ రాయి కాదు, దానిపై ఒక దివ్య స్త్రీ రూపం కనిపించిందని చెప్తారు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఆ స్వరూపాన్ని పూర్తిగా బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఎంత ప్రయత్నించినా అది పూర్తిగా బయటకు రాలేదని స్థానికులు చెప్తారు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది. ఆ విగ్రహం నిజంగా కదలలేదా? లేదా భక్తుల దృష్టిలో అమ్మవారే నేనిక్కడే ఉండాలి అని సంకేతం ఇచ్చిందా? మనం ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఒక విషయం మాత్రం నిజం. ఆ రోజు నుండి ఆ స్థలం పవిత్రమైన క్షేత్రంగా భావించబడడం ప్రారంభమైందని చెప్తారు. పూజలు మొదలయ్యాయి. కాలక్రమేణా ఒక ఆలయం నిర్మించబడింది. కానీ ఈ ఆలయం నిర్మాణ పద్ధతిలోనే ఒక పెద్ద రహస్యం దాగుంది. భారతదేశంలో ఉన్న చాలా ఆలయాల్లో మనం గర్భగుడికి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతాం. కొన్ని ఆలయాల్లో గోపురం నుండి లోపలికి వెళ్ళిన తరువాత మరికొన్ని మెట్లు ఎక్కాలి. కానీ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇక్కడ భక్తులు గర్భగుడికి చేరడానికి మెట్లు దిగాలి. అవును, దిగాలి. ఎందుకంటే ఈ ఆలయం విగ్రహం కోసం నిర్మాణించబడలేదు. విగ్రహం వెలిసిన స్థలం చుట్టూ ఆలయం నిర్మించబడింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలా ఆలయాల్లో ముందుగా ఆలయం కట్టబడుతుంది, తరువాత విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. కానీ ఇక్కడ స్థానిక సాంప్రదాయ ప్రకారం ముందుగా పవిత్ర స్థలం ఉండేది, తరువాత ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ రోజు కూడా గర్భగుడి భూమి స్థాయి కంటే కిందికి ఉంటుంది. భక్తులు మెట్లు దిగి అమ్మవారిని దర్శిస్తారు. ఇలాంటి నిర్మాణ పద్ధతి భారతదేశ ఆలయ సాంప్రదాయాల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ ఇంకో ఆసక్తికరమైన విషయం ముందుగా ఉంది. గర్భగుడిలోకి వెళ్ళిన తరువాత చాలా మంది భక్తులు ఒక విషయాన్ని గమనిస్తారు. అమ్మవారు చుట్టూ ఎప్పుడూ నీరుంటుంది. ఇదే కారణం వల్ల అమ్మవారిని జలదుర్గ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది? భక్తుల దృష్టిలో అది అమ్మవారి మహిమ, ఆమె దివ్య శక్తి, ఆమె కృప. చరిత్రకారులు మరియు కొంతమంది పరిశోధకులు మాత్రం అది ఒక భూగర్భ జలమూలం అయ్యి ఉండొచ్చని భావిస్తారు. కానీ కారణం ఏదైనా ఆ నీరు ఈ ఆలయ గుర్తింపుగా మారింది. అందుకే చాలా మంది భక్తులు ఆ పవిత్ర జలముని తీర్థంగా స్వీకరిస్తారు. ఇక్కడ మరొక ఆసక్తికరమైన నమ్మకం కూడా ఉంది. ఈ నీటికి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయని నమ్మకం. ఇది భక్తి మరియు వ్యక్తిగత అనుభవాలపై ఆధారపడి ఉన్న నమ్మకం. కానీ ఈ నమ్మకమే ఈ క్షేత్రాన్ని రాష్ట్రం మొత్తానికి ప్రసిద్ధి చేసింది. ఇప్పటి వరకు మనం అమ్మవారిని ఎల్లమ్మ అని పిలుస్తున్నాం. కానీ ఆమె ఎవరు? ఇక్కడే ఈ కథ మనల్ని పురాణాల వైపు
తీసుకెళ్తుంది. దక్షిణ భారతదేశంలో ఎల్లమ్మగా ఆరాధించబడే దేవిని చాలా మంది రేణుకాదేవిగా భావిస్తారు. రేణుకాదేవి అంటే భగవాన్ పరశురాముడి తల్లి, మహర్షి జమదగ్ని భార్య. పురాణాల ప్రకారం అత్యంత పవిత్రత కలిగిన మహాతల్లి. పరశురాముడు విష్ణు యొక్క 6వ అవతారంగా భావిస్తారు. అందువల్ల రేణుకాదేవికి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. కాలక్రమేణా రేణుకాదేవి ఆరాధన జానపద సాంప్రదాయాలతో కలిసిపోయింది. ఎల్లమ్మ ఆరాధనగా అభివృద్ధి చెందిందని చారిత్రకులు భావిస్తారు. అందుకే బల్కంపేట ఆలయం ఒక సాధారణ గ్రామ దేవత ఆలయం కాదు. ఇది పౌరాణిక సాంప్రదాయం మరియు జానపద సాంప్రదాయం కలిసిన ఒక జీవిత ఉదాహరణ. ఇప్పుడు ఆలయ నిర్మాణం గురించి మరింత లోతుగా చూద్దాం. నేడు మనం చూస్తున్న గోపురం, మండపాలు, ప్రాకారాలు ఇవి వివిధ కాలాల్లో అభివృద్ధి చెందిన నిర్మాణ భాగాలు. కానీ ఆలయ హృదయం మాత్రం ఒకటే, అదే గర్భగుడి. అది పవిత్ర జలమూలం, అదే అమ్మవారి స్వరూపం. అంటే బయట కనిపించే ఆలయం కాలంతో మారినా లోపల ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం మాత్రం అలాగే ఉంది. ఇది చాలా మంది గమనించిన నిజం. ఇప్పుడు ఈ కథలో అత్యంత లోతైన రహస్యం దగ్గరికి వస్తున్నాం. హిందూ ఆలయ వాస్తు సాంప్రదాయాల్లో కొన్ని గొప్ప సంకేతాలు ఉంటాయి. గర్భగుడి అంటే హృదయం లాంటిది. భూమి గర్భం అయితే సృష్టి మూలం. నీరు అంటే జీవనం, శక్తి, పునర్జన్మ. సృష్టి అంటే ఆరంభం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. భూమి గర్భంలో వెలిసిన దేవి, ఆమె చుట్టూ నీరు, ఆమె దర్శనం కోసం భక్తులు కిందికి దిగడం. ఇది కేవలం ఒక నిర్మాణ పద్ధతి మాత్రమేనా, లేక ఒక ఆధ్యాత్మిక సంకేతమా? చాలా మంది ఈ ఆలయాన్ని భూమి గర్భం నుండి వెలిసిన ఆదిశక్తి స్వరూపంగా భావిస్తారు. ఇది అధికారిక ఆలయ వ్యాఖ్యానం కాకపోయినా ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే కలిగే ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అర్థం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని ఎందుకు సందర్శిస్తారు? కేవలం కోరికలు కోరుకోవడానికేనా? అది ఒక కారణం కావచ్చు. కానీ దానికంటే పెద్ద కారణం నమ్మకం, భక్తి, మాతృత్వం. భక్తులు ఎల్లమ్మ తల్లిని ఒక రక్షక మాతగా భావిస్తారు. కష్టాల్లో కాపాడే తల్లిగా, ఆశ్రయమిచ్చే తల్లిగా, ఆరోగ్యం ప్రసాదించే తల్లిగా. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాలు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయి. ఎల్లమ్మ కళ్యాణం ప్రత్యేక మహోత్సవంగా నిర్వహించబడుతుంది. ఆ సమయంలో ఆలయమంతా భక్తి తరంగాలతో మోగిపోతుంది. కానీ ఈ కథ ముగిసే ముందు మొదట అడిగిన ప్రశ్నలు మరొకసారి గుర్తు చేసుకుందాం. అమ్మవారు బావిలో ఎందుకు కొలువై ఉన్నారు? ఆ నీరు ఎందుకు ఎప్పుడు ఎండిపోదు? అమ్మవారిని ఎందుకు జలదుర్గాదేవి అని పిలుస్తారు? భక్తులు ఎందుకు గర్భగుడికి దిగుతారు? ఈ ప్రశ్నలకు భక్తి ఒక సమాధానం ఇస్తే, చరిత్ర మరొక సమాధానం ఇస్తుంది, పరిశోధన ఇంకొక సమాధానం ఇస్తుంది. కానీ ఈ 3 కలిసిన తరువాత మనకు కనిపించే సత్యం ఒకటి. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కేవలం ఒక ఆలయం కాదు. అది భక్తి, అది చరిత్ర, అది జానపద సాంప్రదాయం, అది పురాణిక వారసత్వం, అది శతాబ్దాల విశ్వాసం. భూమి గర్భంలో వెలిసిన శక్తి అది. నీటిలో కొలువై ఉన్న తల్లి ఆమె. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో నిలిచిన ఒక దివ్య క్షేత్రం. మీరు ఎప్పుడైనా బల్కంపేట ఆలయాన్ని సందర్శించారా? గర్భగుడి దగ్గర 1 నిమిషం నిశ్శబ్దంగా నిలబడి చూడండి. అక్కడ మీరు కేవలం ఒక విగ్రహాన్ని కాదు, శతాబ్దాల విశ్వాసాన్ని చూస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యంతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భక్తి మీ మార్గాన్ని వెలుగుతో నింపాలి. అమ్మవారి కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే.